రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ఎన్నో జీవితాలు ప్రభువా నాశనమనేటువంటి కూపంలోనికి వెళ్ళిపోయినాయి. ప్రభువా, మీరైతే మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ భద్రపరుస్తూ బలపరుస్తూ అయా మీ క్షేమముతో మమ్మలను మీరు నింపుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయనా. మీరు మాకు దయచేసినటువంటి ప్రతి ఈవిని బట్టి, ప్రతి విధమైనటువంటి అవసరాలను బట్టి, ప్రతి విధమైనటువంటి స్వస్థతలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడమైన దేవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, దయచేసి మా ప్రార్థన ఆలకించండి నాయన. మా మనవులను అంగీకరించండి అయ్యా. మా ప్రార్థన వైపు అయ్యా మీరు చెవియొగ్గవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కామెంట్స్లో వారి అవసరాలు తెలియజేసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఏ విషయాల కొరకు వారు కామెంట్ చేస్తున్నారో ప్రభువా, వారిని దర్శించమని, వారిని కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న సమస్త బంధకాలు, సమస్త విధములైన అడ్డంకులు, సమస్త విధములైన ఆటంకాలన్నీ కూడా యేసయ్య నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. మా రక్షణ కారకుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు మా తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు, మీకు మహిమ కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభా తండ్రి, అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మీ హస్తమును చాపండి నాయన. ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో అనారోగ్యము నుంచి విడుదల కలుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ శక్తి చేత నింపండి, మీ బలము చేత మీరు నింపండి, మీ కృప చేత మీరు నింపండి మా స్వామి. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ కలుగునుగాక. ప్రభువా, వారి అనారోగ్య పరిస్థితి నుండి ఇప్పుడే విడుదల కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. రకరకాల రోగాల చేత, రకరకాల బలహీనతల చేత నాయన ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉండగా మీ బిడ్డలను మీరు కనికరించుము. మీ కృప చేత నింపుము మా నాయన. మీ హస్తమును చాపుము మా తండ్రి. మీకు స్తోత్రాలు అయినా. మీ హస్తమును చాపినందుకు మీకు స్తోత్రాలు. ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా వివిధమైనటువంటి బంధకాల చేత, మాంత్రిక కట్ల చేత, చేతబడి కట్ల చేత ప్రభువా, రకరకాల మాంత్రిక క్రియల చేత నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మీ హస్తము వారిని తాకునుగాక. ప్రభువా, మీ హస్తము వారిని తాకునుగాక. విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను. చేతబడి క్రియలు నాయన, మాంత్రిక క్రియల నుంచి విడుదలను ప్రకటిస్తున్నాను యేసు నామములో. బలమైన, ఘనమైన, గంభీరమైన గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కనికరించండి, కృపచేత నింపండి. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య నామములో నాయన. వారిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవాలి, వారిలో ఉన్నటువంటి బడలికలు తొలగిపోవాలి, వారిలో ఉన్నటువంటి బంధకాలు తొలగిపోవాలి. ప్రభువా, గర్భసంచిని కడగండి, శుద్ధీకరించండి, శుద్ధి చేయండి. ప్రభువా, సమస్త బలహీనతలన్నిటి నుంచి
విడుదల కలుగునుగాక. అయా సంతులేని దానిని ఇల్లాలుగా మారుస్తానని చదివించిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. దయచేసి వారిని కనికరించండి. వారు అనుభవిస్తున్న క్షోభ, అయ్యా వారు అనుభవిస్తున్న అవమానం, వారు అనుభవిస్తున్నటువంటి నింద నుంచి విడుదల కలుగు చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ హస్తమును వారికి అయా తాకమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యము జరగాలే, మీ కార్యము జరగాలే. గొప్ప కార్యం చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియుడైన తండ్రి, మా ప్రియుడైన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రభువా తండ్రి, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు నాయన, పరీక్షలు రాస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పరీక్షల్లో విజయాన్ని అనుగ్రహించండి. ఒకవేళ ఫెయిల్ అయినప్పటికీ వారు ఆత్మహత్యలకు పాల్పడకున్నట్లుగా మరోసారి రాసి నేను పాస్ అవుతాను అనేటువంటి అయా తండ్రి ఆలోచనను వారికి అనుగ్రహించమని, తలంపును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయ ఉంచి కనికరించండి, దయచేసి కనికరించండి ప్రభువా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా చెడిపోతున్నటువంటి యువతను జ్ఞాపకం చేసుకోండి. అయా నాశనానికి నడుస్తున్నటువంటి యువతను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మనస్సును మార్చండి ప్రభా, వారి హృదయాలను మార్చండి ప్రభా. త్రాగుడుకు నాయన, మద్యపానాలకు, ధూమపానానికి అయా తండ్రి, రకరకాల నాయన తండ్రి మత్తు పదార్థాలకు అలవాటు పడిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ దయచేత కప్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. కనికరించి కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి అయ్యా మీకే వందనాలు. వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, రకరకాల అయ్యా వారిగా ఉంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మనస్సును మీరు మార్చండి. త్రాగుబోతులను దర్శించండి, వ్యభిచారులను దర్శించండి, దొంగలను దర్శించండి, హంతకులను దర్శించండి ప్రభువా. వారి మనస్సును మార్చండి ప్రభా, వారి జీవితాన్ని మార్చండి ప్రభా. వారు మారు మనసు పొందాలి, వారు రక్షణ పొందాలి, వారు ఆయా మార్పు నొందాలి. సమాజానికి కీడు కలిగించేవారిగా కాకుండా మేలు కలిగించేవారిగా వారిని మార్చండి అయ్యా. మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవాల్సిందిగా మీకే కృతజ్ఞతలు. మా ప్రార్థనలు ఆలకించినందుకు, మా మనవులు అంగీకరించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.